Hello everyone, welcome back to my channel. Already నేను ప్రీవియస్ క్లాస్లో బోన్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పాను. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విత్ యూ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ బోన్. సో బోన్ స్ట్రక్చర్లో చూసినట్లయితే మీకు ఆల్రెడీ టూ వర్డ్స్ నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాను. వన్ ఈజ్ పెరిఆస్టియం అండ్ ఎండోఆస్టియం. సో బోన్ని పైన కవర్ చేస్తూ ఉన్నటువంటి ఫైబ్రస్ కనెక్టివ్ లేయర్ని, టిష్యూని మనము పెరిఆస్టియం అని చెప్పాను. అండ్ బోన్ లోపల మధ్యలో సెంటర్లో వచ్చేసి బోన్ మ్యారో ఉంటుంది. ఆ బోన్ మ్యారోని కవర్ చేస్తూ ఎండాస్టియం ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ మీరు బోన్ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ మీకు మధ్యలో లాంగ్ పార్ట్ కనిపిస్తుంది కదా, లాంగ్ బోన్ కనిపిస్తుంది కదా మధ్యలో, దట్ పార్ట్ ఈస్ నోన్ ఎస్ డయాఫైసిస్. ఇక్కడ ఎండ్స్లో ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి ఎపిఫైసిస్ అని అంటాం. సో దీస్ ఆర్ ఎపిఫైసిస్. రెండు ఎపిఫైసిస్ల మధ్యలో ఒక లాంగ్ బోన్ ఉంది, దట్ ఈస్ నోన్ ఎస్ diaphysis అని అంటాం. సో diaphysis is a long bone that lies between the expanded end. సో ఈ రెండింటి మధ్యలో ఉండేది డయాఫైసిస్ అనమాట. గ్రోయింగ్ బోన్లో, పెరిగేటటువంటి బోన్లో చూసినట్లయితే మనకు మెటాఫైసిస్ కూడా కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఈ రీజన్లో. దిస్ రీజన్ ఈజ్ నోన్ యాజ్ మెటాఫైసిస్. గ్రోయింగ్ బోన్స్లో మనకు డయాఫైసిస్ దగ్గరలో మనకు మెటాఫైసిస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ బోన్ అనేది గ్రో అవుతూ ఉంటుందన్నమాట. ఇన్ బిట్వీన్ ద డయాఫైసిస్ అండ్ ఎపిఫైసిస్ దెర్ ఈస్ ఎ రీజన్ నోన్ యాజ్ మెటాఫైసిస్ విచ్ ఈస్ సీన్ ఇన్ ద గ్రోయింగ్ బోన్. సో అంతేకాకుండా ఇక్కడ ఎపిఫైసియల్ ప్లేట్ కూడా ఉంటుంది. ఇక్కడే మనకు ఎపిఫైసియల్ ప్లేట్ కూడా ఉంటుంది. ఈ ఎపిఫైసియల్ ప్లేట్ వచ్చేసి మనకు హైలిన్ కార్టిలేజ్తో తయారయ్యి ఉంటుంది. ఆల్రెడీ కార్టిలేజ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ టైప్ ఆఫ్ కార్టిలేజ్, వీకెస్ట్ కార్టిలేజ్ అండ్ మోస్ట్ అబాండెంట్ కార్టిలేజ్ అని చెప్పాను కదా. ఆ కార్టిలేజ్తో తయారైనటువంటి ఒక ప్లేట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఎపిఫైసియల్ ప్లేట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఎలాంగేషన్ ఆఫ్ బోన్ ఎలాంగేషన్లో ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. సో అడల్ట్స్లో వచ్చేసి ఎపిఫైసియల్ ప్లేట్ వచ్చేసి మనకు ఒక లైన్ లాగా కనిపిస్తుంది. బోని ఎపిఫైసియల్ లైన్ అని అంటాం అన్నమాట. సో డయాఫైసిస్ గురించి కొంచెం ఎక్కువగా డిస్కస్ చేసుకుందాము. సో డయాఫైసిస్ ఈజ్ కవర్డ్ బై ఏ డెన్స్ కనెక్టివ్ ఫైబ్రస్ టిష్యూ నోన్ యాజ్ పెరిఆస్టియం. ఎపిఫైసిస్ని పైన కవర్ చేస్తూ, డయాఫైసిస్ని కవర్ చేస్తూ ఒక ఫైబ్రస్ టిష్యూ లేయర్ ఉంటుంది, దాన్ని పెరిఆస్టియం అని అంటాము. సో డయాఫైసిస్కి మధ్యలో ఒక ఖాళీ స్పేస్, ఖాళీ ఎంటీ క్యావిటీ ఉంటుంది, హాలో క్యావిటీ ఉంటుంది. ఆ క్యావిటీని మనము మ్యారో క్యావిటీ అంటాం, బోన్ మ్యారో అని అంటాం. ఈ బోన్ మ్యారో కూడా ఒక ఫైబ్రస్ టిష్యూ లేయర్తో కవర్ అయి ఉంటుంది. దట్ ఫైబ్రస్ టిష్యూ లేయర్ ఇస్ నోన్ యాజ్ ఎండాస్టియం. సో పెరిఆస్టియంకి ఎండాస్టియంకి మధ్యలో మ్యాట్రిక్స్ ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్లో లామెల్లేస్ ఉంటాయి అన్నమాట. లామెల్లే మీన్స్ థిన్ లేయర్స్ అనమాట. సెల్ లేయర్స్ ఇక్కడ థిన్గా ఉంటాయి. అవన్నీ కూడా లేయర్స్గా ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే లామెల్లే అని అంటాం. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూడొచ్చు. దిస్ ఇస్ ద టీఎస్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ బోన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇది పెరిఆస్టియం, ఈ లోపలది వచ్చేసి ఎండాస్టియం. దిస్ ఇస్ బోన్ మ్యారో. సో ఇన్ బిట్వీన్ ద పెరిఆస్టియం అండ్ ఎండాస్టియంకి మధ్యలో మనకు మ్యాట్రిక్స్లో, ఇదంతా కూడా మనం మ్యాట్రిక్స్ అంటాము. మ్యాట్రిక్స్లో వచ్చేసి మనకేముంటాయంటే మ్యాట్రిక్స్ వచ్చేసి లామెల్లే ఫామ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా లేయర్స్ ఆఫ్ సెల్స్, వీటినే మనం లామెల్లే అని అంటాం. సో ఇక్కడేమో మనకు సర్కులర్ లామెల్లేస్ అంటాం వీటిని. అలా వీటినేమో వీటినేమో కాన్సెంట్రిక్ లామెల్లే అని అంటాం అనమాట. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లామెల్లేస్ కనిపిస్తాయి. పెరిఆస్టియంకి దగ్గరగా ఉన్న లామెల్లేని మనం ఏమంటామంటే అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లే అని అంటాం. లామెల్లే మీన్స్ లేయర్స్. ఇక్కడ థిన్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ లామెల్లేస్. ఇక్కడ పెరిఆస్టియంకి దగ్గరగా ఉన్నటువంటి లామెల్లేని అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లే అంటాము. అలాగే ఎండాస్టియంకి దగ్గరగా ఉన్న లామెల్లేస్ని మనం ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లేస్ అని అంటాం అన్నమాట. అంతేకాకుండా ఈ లామెల్లేస్ తర్వాత మనకు ఇక్కడ కొన్ని సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు రౌండ్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బోన్ యొక్క యూనిట్స్ అన్నమాట, మెయిన్ యూనిట్స్. వీటిని ఆస్టియాన్స్ లేదా హేవర్షియన్ సిస్టమ్స్ అని అంటాం. సో ఇక్కడ మధ్యలో మీరు చూసినట్లయితే ఒక కెనాల్ ఉంటుంది, వీటిని హేవర్షియన్ కెనాల్ అని అంటాము. అండ్ వీటి చుట్టూ కూడా లామెల్లస్ ఉన్నాయి. వీటిని ఏమంటామంటే కాన్సెంట్రిక్ లామెల్లే అని అంటాం. హేవర్షియన్ కెనాల్ చుట్టూ
మనకు ఏమున్నాయి, లామెల్లేస్ ఉన్నాయి. వాటిని మనం కాన్సెంట్రిక్ లామెల్లే అని అంటాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఈ ఈ ఒక హేవర్షియన్ సిస్టమ్కి ఇంకొక హేవర్షియన్ సిస్టమ్కి మధ్యలో ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అని అంటాం. ఈ స్పేసెస్లో కూడా మనకు లామెల్లస్ కనిపిస్తున్నాయి. దోస్ లామెల్లస్ ఆర్ నోన్ యాజ్ ఇంటర్స్టిషియల్ లామెల్లే. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఆల్రెడీ మీకు అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా గురించి చెప్పినాను. ఇవి ఇమీడియట్గా ఎక్కడ ఉంటాయంటే పెరియాస్టియం దగ్గర ఉన్న లామెల్లేని అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా అని అంటాము. ఎండాస్టియంకి దగ్గరగా ఉంటే ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లా అని అంటాం. అవుటర్కి ఇన్నర్కి మధ్యలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇక్కడ చూపించాను కదా, అంటే అవుటర్ సర్కంఫరెన్షియల్ లామెల్లాస్కి ఇన్నర్ సర్కంఫరెన్షియల్ లామెల్లాస్కి మధ్యలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. దోస్ సిస్టమ్స్ ఆర్ నోన్ యాజ్ ఏవర్షియన్ సిస్టమ్స్ ఆర్ ఆస్టియన్స్ అని అంటాము. సో దీస్ ఆర్ ఆస్టియన్స్. ఇవి వచ్చేసి బోన్ యొక్క యూనిట్స్ అనమాట. సో వీటికి సెంటర్లో మనకి హెవర్షియన్ సిస్టమ్కి మధ్యలో మనకి హేవర్షియన్ కెనాల్ ఉంటుంది. హేవర్షియన్ కెనాల్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మ్యారో క్యావిటీ, బోన్ మ్యారోకి ప్యారలల్గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ప్యారలల్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో ఇలా ఉందనుకోండి, బోన్కి మధ్యలో ఇలా ఉందనుకోండి, ఈ హేవర్షియన్ కెనాల్స్ కూడా ఎలా రన్ అవుతూ ఉంటాయంటే ఈ విధంగా రన్ అవుతూ ఉంటాయి. ఇట్లా ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. సో హేవర్షియన్ కెనాల్స్ రన్ ప్యారలల్ టు ద మ్యారో క్యావిటీ మీన్స్ హియర్ బోన్ మ్యారో అనమాట. సో హేవర్షియన్ కెనాల్లో ఏమేమి ఉంటాయంటే ఒక ఆర్టరీ ఉంటుంది, వీన్ ఉంటుంది, లింఫాటిక్ వెసల్ ఉంటుంది. ఆర్టరీస్ ఏం చేస్తాయి? బ్లడ్ వెసల్స్ అనమాట. ఆర్టరీస్, వీన్స్ వచ్చేసి బ్లడ్ వెసల్స్. ఆర్టరీస్ ఏం చేస్తాయంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని, అంటే ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ని క్యారీ చేస్తాయి. ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని క్యారీ చేస్తాయి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి ఆర్టరీస్. అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ని క్యారీ చేస్తాయి. వీన్స్ ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్నటువంటి బ్లడ్ని క్యారీ చేస్తాయి, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. అండ్ లింఫాటిక్ వెసల్ వచ్చేసి లింఫ్ ఉంటుంది దీంట్లో. లింఫ్ ఈజ్ ఏ బాడీ ఫ్లూయిడ్ అనమాట. సో అంతేకాకుండా హేవర్షియన్ కెనాల్స్ చుట్టూ మీకు కాన్సెంట్రిక్ లామెల్లే ఉంటాయని చెప్పినాను. ఈ డయాగ్రామ్లో కూడా చూపించినాను మీకు. సో మధ్యలో మీకు ఇక్కడ ఇది మొత్తం హేవర్షియన్ సిస్టమ్ లేదా ఆస్టియన్స్ అంటాం. వీటి మధ్యలో మీకు ఇక్కడ డార్క్గా వేస్తాను కదా, దీస్ ఆర్ నోన్ యాజ్ హేవర్షియన్ కెనాల్స్. వీటి చుట్టూ చూసినట్టయితే లామెల్లస్ ఉన్నాయి. వాటిని కాన్సెంట్రిక్ లామెల్లేస్ అని అంటాము. సో దే ఆర్ సరౌండెడ్ బై అ కాన్సెంట్రిక్ లామెల్లేస్. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనకి మధ్యలో ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేసెస్ కనిపిస్తాయి. వాటిని లాక్యునే అంటాము. ఈ లాక్యునేకి చిన్న చిన్న కనెక్షన్స్ ఉంటాయి, మైనర్ కనెక్షన్స్ ఉంటాయి. వాటిని కెనాలిక్యులి అని అంటాం అనమాట. అంటే ఈ కనెక్షన్స్ని కెనాలిక్యులి అని అంటాం. ఇవేం చేస్తాయంటే ఒక లాక్యునేని ఇంకొక లాక్యునేతో కనెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా హైవర్షియన్ కెనాల్తో కూడా మనకి కనెక్ట్ చేస్తాయి అనమాట. కెనాలిక్యులి ఆర్ ద మైన్యూట్ కనెక్షన్, మైక్రో కనెక్షన్స్ని మనం కెనాలిక్యులి అని అంటాం. ఎక్కడ ఉంటాయి అంటే ఇవి ఒక లాక్యూనేని ఇంకో లాక్యూనేతో కనెక్ట్ చేస్తాయి. అంతేకాకుండా హేవర్షియన్ కెనాల్తో కూడా కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ హేవర్షియన్ సిస్టమ్ తర్వాత ప్రతి లాక్యూనేలో ఈచ్ లాక్యూనేలో ఇంక్లోజెస్ వన్ ఆస్టియోసైట్, ఒక సెల్ ఉంటుంది. మెచ్యూర్డ్ సెల్ అని చెప్పుకున్నాం కదా మనం, ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ ద ఆస్టియోబ్లాస్ట్. ఈ సెల్ ఉంటుందన్నమాట ప్రతి లాక్యూనేలో. హేవర్షియన్ సిస్టమ్ అంటే ఎట్లా చెప్తామంటే మనం హేవర్షియన్ సిస్టంలో మనకి ఏమేమి కనిపిస్తాయంటే హేవర్షియన్ కెనాల్ ఉంటుంది, దాని చుట్టూ లామెల్లెస్ ఉంటాయి, అంతేకాకుండా లాక్యూనేస్ ఉంటాయి. ఈ త్రీని కలిపి మనం హేవర్షియన్ సిస్టమ్ అని అంటాం. ఇది జూనియర్ ఇంటర్మీడియట్లో ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫైన్ ఆస్టియన్ అని ఉంది. ఆస్టియన్ అంటే ఏమని చెప్పాలి అంటే హేవర్షియన్ కెనాల్ ప్లస్ సరౌండింగ్ లామెల్లే ప్లస్ లాక్యూనే, ఈ మూడింటిని కలిపి మనము ఆస్టియన్ అని అంటాం లేదా హేవర్షియన్ సిస్టమ్ అని అంటాం. సో ప్రతి హేవర్షియన్ కెనాల్స్ ఇంకొక దాంతో ఎట్లా కమ్యూనికేట్ అవుతాయంటే కమ్యూనికేట్ అవుతాయంటే బై ట్రాన్స్ఫర్స్ కనెక్షన్స్ ఉంటాయి. వాటిని వోక్మన్స్ కెనాల్స్ అని అంటాం. మీరు డయాగ్రామ్లో చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి వోక్మన్ కెనాల్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక
హేవర్షియన్ సిస్టమ్ని ఇంకో హేవర్షియన్ సిస్టమ్తో కనెక్ట్ చేయడమే కాకుండా బోన్ మ్యారోతో కూడా ఏం చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ వోక్మాన్స్ కెనాల్స్. తర్వాత న్యూట్రియన్స్, గ్యాసెస్ అన్నీ కూడా వాస్కులే సప్లై ద్వారా హేవర్షియన్ కెనాల్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో ఒక ఫుల్లీ గ్రోన్ బోన్ డ్రై వెయిట్లో మొత్తం ఇనార్గానిక్ మ్యాటర్ ఎంత ఉంటుందంటే 65%. అంటే అదర్ దాన్ కార్బన్, హైడ్రోజన్ కాకుండా వేరే అన్ని ఎలిమెంట్స్ అన్నీ కూడా 65% ఉంటే ఆర్గానిక్ మ్యాటర్ వచ్చేసి 35% ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్ఆర్గానిక్ మ్యాటర్లో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుందంటే కాల్షియం ఫాస్ఫేట్. సో ఇది వచ్చేసి మనకి క్రిస్టల్స్ ఆఫ్ హైడ్రాక్సీ ఎపటైట్ లాగా ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఏముంటుంది అంటే బోన్లో ఎక్కువ కొల్లాజన్ ఫైబర్స్ ఉండడం వల్లనే అది చాలా స్ట్రాంగ్గా అనేది దానికి అంత స్ట్రెంగ్త్ అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.